అందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 29వ తారీఖు దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. సో, మెయిన్‌గా ఉమెన్‌కి సంబంధించి కార్డొచ్చింది. కెరియర్ వైస్ అయితే మీరు ఆల్రెడీ ఏదైనా జాబ్‌లో ఉన్నా, మీరేదైనా బిజినెస్‌లో ఉన్నా చాలా కలిసొస్తుంది మీకు. కెరియర్ పరంగా అయితే ఉమెన్‌కి చాలా చాలా బావుంటుంది 15 డేస్‌లో. అంటే కొత్తగా మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే గూడా స్టార్ట్ చేయొచ్చు. చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ అందరికీ కెరియర్ పరంగా అయితే కొంచెం కొత్త ఆపర్చునిటీస్ గూడా చూస్తారు. బట్ ఏంటంటే కొంచెం మీ వర్క్ ప్లేస్‌లో టెన్షన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ వర్క్ ప్లేస్‌లో కొంచెం మీకు కొంచెం సపోర్ట్ కొంచెం తక్కువగా ఉండడము, వేరే వాళ్ళు మీ గురించి కొంచెం బ్యాడ్‌గా కంప్లెయింట్ చేసే అవకాశాలైతే కొంచెం కనిపిస్తున్నాయి కెరియర్‌లో. సో, ఆ విషయంలో మీ వర్క్ ప్లేస్‌లో కొంచెం మీ కొలీగ్స్‌తో చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్. బిజినెస్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. బిజినెస్ పరంగా గూడా మీకు ఉమెన్ కార్డ్ వచ్చింది కాబట్టి, సో, ఉమెన్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ మెయిన్‌గా ఏదైనా క్లాత్ బిజినెస్ గానీ, లైక్ అంటే ఏదైనా బొటిక్యూస్ గానీ, ఏదైనా లేడీస్ ఎంపోరియం, లైక్ ఎనీథింగ్ ఏ బిజినెస్‌లో అయినా మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. మెయిన్‌గా అండ్ కొత్త ఆపర్చునిటీస్ గూడా మీకు ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు థింక్ చేయొచ్చు. సో, ఏది స్టార్ట్ చేసినా మనీ వైస్ అయితే మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. లాస్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఫైనాన్సెస్ కూడా మీకు పెరిగే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి బిజినెస్ వైస్. సో, నెక్స్ట్ హెల్త్ వైస్ అయితే ఇప్పటిదాకా మీరు హెల్త్ పరంగా గనక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుంటే, ఇక్కడి నుంచి మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మీరు ఓవర్‌కమ్ అయ్యి దాని నుంచి ఇంకా కొంచెం ఫ్రీ మైండ్ తోటి మీరు ముందుకి వెళ్ళే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సో, మీకున్న డిప్రెషన్ గానీ, సో, మీకున్న ఏదైనా టెన్షన్స్ గానీ అదంతా కొంచెం తగ్గి సో, మీ మైండ్ సెట్ అనేది చాలా పాజిటివ్‌గా థింక్ చేయడం, పాజిటివ్‌గా ఉండే అవకాశాలైతే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, హెల్త్ వైస్ అయితే మీకు చాలా బావుంటుంది. రిలేషన్‌షిప్ అయితే మీకు ఆఫర్ ఒస్తుంది. అంటే మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే అది చెయ్యొచ్చు. వాళ్ళ నుంచి కూడా మీకు చాలా పాజిటివ్‌గా ఆన్సర్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అండ్ మిమ్మల్ని కూడా ఎవరైనా ఇష్టపడుతుంటే వాళ్ళు మీకొచ్చి డైరెక్ట్‌గా మీకు ప్రపోజల్స్ అయితే వస్తాయి. సో, లవ్ ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, రిలేషన్‌షిప్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. సో, మీరు ఆల్రెడీ గనక రిలేషన్‌లో ఉంటే అది ఇంకా పాజిటివ్‌గా అండ్ స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఖచ్చితంగా మీ మధ్య ఉంటుందని చెప్పొచ్చు. సో, మీకేదైనా బ్రేకప్స్ అయినా దాని నుంచి కూడా మీరు ఓవర్‌కమ్ అవుతారు. అండ్ చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది రిలేషన్ పరంగా అయితే మీకు. మ్యారేజ్ కూడా సక్సెస్‌ఫుల్ కార్డొచ్చింది. సో, మ్యాచెస్ కనుక మీరు చూస్తుంటే మీకు మంచి మ్యాచెస్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అండ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు గూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. చాలా మ్యారేజ్ పరంగా అయితే చాలా సక్సెస్‌ఫుల్‌గా కూడా మీకు ఉంటుందని చెప్పొచ్చు. స్టూడెంట్స్‌కి చాలా హార్డ్ వర్క్ అవసరము. మీరు హార్డ్ వర్క్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. సో, మీకు ఫోకస్ కూడా చాలా తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రెజెంట్ అయితే మీ సిట్యుయేషన్ కొంతమందికి. సో, ఫోకస్ పెట్టండి. సో, ఎంత కాన్సంట్రేట్ చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేది అంత పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి ఇంకా కొంచెం టైం పడుతుంది. ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అంతా మీకు అనుకూలంగా ఉండవు. సో, మీ వర్క్ ప్లేస్‌లో గూడా మీకు కొంచెం యాంటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళకి మీరు వెళ్ళడం ఇష్టం లేకపోవడము. సో, దానివల్ల వేరే వాళ్ళు మీకేదైనా ఇష్యూస్ క్రియేట్ చేసే అవకాశాలైతే కొంచెం కనిపిస్తున్నాయి. సో, ఆ విషయంలో మీరు కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్
అంత పాజిటివ్ టైం కూడా మీకు ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కనిపించట్లేదని చెప్పొచ్చు. సో వైఫ్ అండ్ హస్బెండ్కి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే దాని నుంచి మీరు ఓవర్కమ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్ అనేది న్యూ బిగినింగ్ లాగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కనుక మీరు చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే సో దాని నుంచి కూడా మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అయ్యి మళ్ళీ మీరు కలిసే అవకాశాలు కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మీకు పాజిటివ్గా కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఫైనాన్సెస్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మనీ పరంగా అయితే చాలా బాగుంటుంది మీకు. ఒకవేళ మీరు ఏదైనా లోన్స్ కోసం కనుక ట్రై చేస్తుంటే ఆ లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మీరు ఎందులో అయినా అమౌంట్ పెట్టుంటే మీకు ఆ అమౌంట్ కావాలంటే సో ఆ అమౌంట్ కూడా డబల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఎనీ ఫండ్స్ కానీ ఎందులో అయినా మీరు అమౌంట్ పెట్టుంటే ఆ అమౌంట్ కూడా మీకు వస్తుంది అండ్ పాజిటివ్గా కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఫైనాన్సెస్ పరంగా అయితే మీకు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీకు ఓవరాల్గా చాలా అంటే కొత్త ఆపర్చునిటీస్ అనేది ఖచ్చితంగా మీకు ఉంటాయని చెప్పొచ్చు. 15 డేస్లో కొత్త ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అండ్ పాజిటివ్గా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.